సో అయితే ఇంకా ఫస్ట్ డే అయితే స్టార్ట్ అవుతుంది మన ఫస్ట్ ఇంట్లో అయితే. అందుకని చెప్పేసి ఈరోజు వేళ విశేషం ఎట్టుందేమో కానీ చిత్తకారిత అంటే విపరీతంగా వర్షాలు పడుతున్నాయండి. ఇప్పుడు వర్షం పడుతుంది. ఇప్పుడు సుమారు ఒక 3 గంటలు పెట్టి తెరపీయకుండా పడతా ఉంటే ఇంతక ఒక హాఫ్ అన్ అవర్ కింద బ్రేక్ ఇచ్చింది. ఆ బ్రేక్లో నేనేం చేశానంటే ఈరోజు సండే కాబట్టి మా నాన్నమ్మ అయితే మా నాన్నమ్మ ఎప్పుడు అయ్యాక చికెన్లో మీట్ అంటే కండ మోసం తేవద్దు, నాకు లివర్లు అదేవిధంగా అది కందనకాయలు అంటారు కదా. ఏమేమి కందనకాయలు నీకేమేమి ఇష్టం? నాకు కార్జ్యము కందనకాయలు అంటే ఇష్టం. తాత ఎట్నే తీసుకొచ్చి మేము ఎప్పుడు చేసుకొని తింటాం. సో అయితే ఇప్పుడు లివర్లు అదేవిధంగా కందనకాయలు ఆ రెండు అయితే తీసుకొచ్చాను. అంటే అదో 1/2 కేజీ ఇదో 1/2 కేజీ ఆ విధంగా తీసుకొచ్చాను. సో అయితే వీళ్ళిద్దరండి తినేది, నేనే తిన్నాను. ఎందుకంటే దారిలో వస్తుంటే పెళ్లి భోజనాలు తగిలి అక్కడ చికెన్ కూడా పెట్టారు. సో అయితే ఫుల్గా లాగించేసి ఇంకా ఇంటికి అయితే వాళ్ళకి 1 కేజీ చికెను అదేవిధంగా కూరగాయలు అయితే చాలా తెచ్చాను, చూపిస్తాను. అయితే కనబడుతున్నాయి కదా, అవి వచ్చేసి ఇంకొకసారి అంటే నా యొక్క పాలసీ ఏ విధంగా ఉంటుందంటే కూరగాయలు తెస్తే ఖచ్చితంగా వారం రావాలా అన్నట్టు తీసుకొస్తాను. సో అయితే అవన్నీ తోటకూర సగం కూరగాయలు సగం ఆ విధంగా అయితే తీసుకొచ్చాను. ఇంకా దారిలో ఇది వచ్చేసి ఇవన్నీ ఏపీ వ్యవహారం అంట, ఇదేమో కూర వ్యవహారం. ఇదొక 1/2 కేజీ అదో 1/2 కేజీ లెక్క తీసుకొచ్చాను. ఇంకైతే ఇంకా ప్రాసెస్ చూడండి. మా నాన్నమ్మ అయితే చాలా బాగా చేసింది. నాన్నమ్మ నువ్వు చేసేటప్పుడు చెప్తావా? సో అయితే నాన్నమ్మ నువ్వు మొత్తం చెప్పాలా ఏ విధంగా వంట చేస్తున్నావు అనేది. అంటే నువ్వు చేసే పద్ధతి అంటే తాత నువ్వు చేసుకుని తింటా అన్నారు కదా, ఇప్పుడు నేను చెప్పలేను చేయలేను. అట్లా అంటే అట్టా వేసేటప్పుడు పలానా వేయాలి, ఎన్ని నిమిషాలకి వేయాలి, ఎట్ట వేయాలి అని బుజ్జికి నేర్పిస్తూ ఉండు, చెబుతూ ఉండు. ఆ పిల్ల నీకు అన్నీ అందిస్తూ ఉండేది, ఓకేనా? సో అయితే మన దరిద్రం కొద్దీ కరెంట్ కూడా పోయింది. మరి ఏం చేస్తాం, ఇంకా ఎట్టుకొని నెట్టుకొని పోవటం ఈ సంవత్సరాన్ని. మళ్ళీ కరెంట్ వచ్చింది చూద్దాం. ఈ కోడిపిల్ల వాన పడేకెళ్ళి ఇంట్లోకి వచ్చినాయి. నా కోడిపిల్ల నేను ఇంట్లోకి పెట్టించాను. ఇది ఎవరు ఇప్పుడు విపరీతంగా వాన పడుతుంది కదా, ఇప్పుడు చికెన్ కింద పెట్టిపోయింది. మేడం గారేమో బోరింగ్ కొట్టి నీళ్ళు వేయటానికి పోయినారు. మాకైతే పక్కనే బోరింగ్ నెల్లగా ఉంది. వారు నాయనో ఇంకోసారి మీరు అమ్మ బుజ్జి ఏదో బయట నీళ్ళు ఏదో కొట్టుకుపోతుంది. జాగ్రత్త బుజ్జ, జాగ్రత్త. ఇక్కడికి అడుగు మళ్ళీ అక్కడ మొడిగైతే ఇదిగో ఇవి వచ్చేసి లివర్లో మబ్బు చూడండి. ఎంత తెలివి ఉంది మా ఆవిడికి. సరే శుద్ధి శుభ్రం మా నీళ్ళ ఉండదండి ఆంధ్ర. ఇగో కనబడింది తుప్పర్లు ఏ విధంగా పడింది. ఏదమ్మా ఉందిలే ఆరా మాకు దాని కింద ఉందిలే కానీ ఆ బండ కింద ఉంది. దీని కింద ఉంది దాని కింద దీని కింద ఉండాలి ఒకటి. వచ్చిందని చెప్పి నువ్వు ధనియాలు వేసి జీలకర్ర వేసి మసాలా వేసి నూరుకుంటే బాగుంటుంది, బాగా కమ్మగా ఉండేది. అల్లం చిన్నిపాయ. సో అయితే ఒక పక్క మామిడి వానలో మసాలా దంచుతుంది. 7 బట్టలు రేకులు ఉండేది మనిషి మీద. ఇట్లా మసాలా దంచుకోవాలి వానలో, మడిపోతాయి. మాడిపోతుంది తినమా. జీలకర్ర కూడా ఉందిగా. సో కాసి జీలకర్ర కూడా వేసుకొని లైట్గా వేపుకోవాలండి. ఎందుకులే ఆడే ఉండవు 2 నిమిషాలు. రమ్మన్నాక నిన్ను చెప్పాను ఏంటి జీలకర్ర అమ్మా, జీలకర్ర ధనియాలు వేయించి రోట్లు వేసి బాగా దంచుకోవాలి. రోట్లు వేసి బాగా దంచి అల్లము కొబ్బరి చిన్నులపాయలు మొత్తం కలిపి దంచుకోవాలా లేకుంటే కలపచ్చు? అటు కాకుండా ఇది విడిగా. నూరాలి. ఓకే
ఇది విడిగా దాని విడిగా అంతేనా? రెండు కలిపి నూరాలి. ఈ రెండు కలిపి నూరాలి. ఈ పౌడర్ని కూర ఉడికిన తర్వాత వేయాలి అంతేనా? మీరు ఎడేస్తారు మీరు తాలింపులు వేసుకుంటాం ముందే. నేనమ్మా మీరు మొత్తం ఎంతమంది? మేము నలుగురివి. నలుగురు ఎవరు? అంటే ఆడపిల్ల ఎంతమంది, మగపిల్ల ఎంతమంది? మగపిల్ల నాకన్నా పెద్దోళ్ళు 3 చచ్చిపోయారు. అయ్యయ్యో వరుస మగపిల్లలు పుట్టి మళ్ళీ వాళ్ళు చచ్చిపోయినాక మేము 4 ఆడపిల్లలు. జయన్న ఆయనమ్మ. ఓకే ఓకే నాకు తెలుసు ఇంకో అందరూ. ప్రేమి ఇవమ్మ. వీళ్ళ పేర్లు వింటారా? నేను వరుసగా అందరి పేర్లు చెప్పు. సో అయితే ఏదో లైట్గా దోరగా వేయించింది కదా, వీటిని అయితే బుజ్జి ఇప్పుడు దంచేసింది. ఇది ఇంతగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీంట్లో ఉంది. అయితే నేనమ్మా మీ అబ్బాయి పేర్లు అందరూ చెల్లెళ్ళు అక్కలు. నేను పెద్దదాన్ని విజయమ్మని. జయమ్మ రెండవ. నీ పేరు విజయమ్మ, రెండవ పేరు జయమ్మ, మూడవ పేరు ప్రేమ. ప్రేమమ్మ. నాలుగవ పేరు మాణిక్కాలు. మాణిక్కాలమ్మ. ఆమె పేరు అమ్మాయిగా. ఎవరంటే మేము మాణిక్యాలు అని పిలుచుకుంటాం. మాణిక్యాలు పేరు బాగుంది. అంటే మాణిక్యాలు అంటే అర్థమైంది అమ్మా? మేము పెట్టుకున్నామట్ట మా నాన్నమ్మ వాళ్ళు. మీరు పెట్టుకున్నారు అంత సరే. కానీ మీకు ఎంత వస్తుంది? మా నాన్నకే 10 ఎకరాలు పొలం ఉంది. అంటే అన్నదమ్ములకి 3 ఎకరాలు పోయింది. వాళ్ళ అన్నదమ్ములకి 7 ఎకరాలు ఉంది మనకి. అదే సంగతి. ఆ 7 ఎకరాలు మనకెంత మిగిలింది? మనకేముందయ్యా, మనకి 3 ఎకరాలు ఏం వస్తుంది. అది మాణిక్యాల నాయన పొలంతో. అదేలే. నా డాటు భాగం ఇచ్చారు కదా. డాటు భాగం అంటే ఏంది అర్థం? అంటే ఇంటికి పెద్దనని పై ఎత్తు భాగం. పై ఎత్తు భాగం ఒక 1/2 ఎకరం అట్టిస్తారు. అదేలే. అంటే 1/2 ఎకరం ఎట్టేస్తారు? కలిపెత్తారు ఇంటికి పెద్దనని. అంటే ఇప్పుడు మనకు వచ్చే భాగంలో కాకుండా. అంటే ఇప్పుడు నువ్వు చెప్పే అర్థం ఏంటంటే ఒక 10 ఎకరాల్లో 5 అనుకో, 5కి ఒక అందరికి ఒక 10 సెంట్లు తగ్గుతాయి. ఆ 10 సెంట్లు నీకు కలుగుతాయి లాస్ట్ లో, అంతేనా? దాన్ని డైరెక్ట్ భాగం అంటారు. మామూలుగా ఉజ్జాయింపు చదువుతున్నానే డైరెక్ట్ భాగం అంటారు దాన్ని. అదే సంగతి. సో అయితే వీళ్ళు ముందుగా అన్ని సెట్ చేసి పెట్టుకున్నారండి. ఒక పక్క చికెన్, ఒక పక్క టమాటాలు అయితే అన్ని కోసి పెట్టుకున్నారు. అసలు యాక్చువల్గా అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే టమాటా కోసి చేసుకొని తిని కొనుక్కుందాం, ఈరోజు వాన విపరీతంగా పడుతుంది, ఇంక చేసేది ఏమో అనుకున్నారు. కానీ నేను మాత్రం ఇంకా వాన తగ్గింది ఎమ్మంటే జర్రని పోయి కూరగాయలు అదేవిధంగా చికెన్ కర్రీ అన్నీ తీసుకొచ్చాను, చికెన్ కూడా అన్నీ తీసుకొచ్చాను. సో అయితే మా నాన్నమ్మ చాలా బాగా చేసిద్ది. మా నాన్నకి ఇష్టమైన ప్రీతికరమైన వంటకం ఏదైనా ఉందంటే ఒకటి గోంగూర. బాగా ఇష్టం. గోంగూర కోసం ప్రాణం ఇచ్చింది మా నాన్నమ్మ. ఏనామా గోంగూర బాగా ఇష్టం. ఇంకోటి చికెన్ లో పెట్టుకుంటే గోంగూర సూపర్ గా ఉంటది. నాన్నమ్మ నీకు ఏ వంటకాలు ఇష్టం చెప్పు? నేను మర్చిపోయేలా అన్ని మాకు చెప్పా, నీకు ఎన్ని తెస్తాను, నీకు మర్చిపోయిన గుర్తు చేస్తాను. నేనున్నా చెప్పు నీకు ఏం కూరలు అంటవా? నీకు ఏ కూర బాగా ఇష్టం? నాకు చికెన్. చికెన్ మటన్ కూరలో గోంగూర పెట్టుకుంటే బాగుంటది. ఓకే. మటన్ అంటే బీఫేగా? మాంసం. అదే మన మాంసం బీఫ్. గోంగూర పెట్టి వండితే చాలా బాగుంటుంది. గోంగూర పప్పు అయినా వండుకున్నా బాగుంటుంది. తోటకూర గోంగూర పప్పు. తోటకూర అయినా గోంగూర పప్పు అయినా వండుకుంటే చాలా సూపర్ ఉంటుంది. ఇంకా నాకు గుర్తు రావట్లేదు. ఇవి ఉండే కదా ఎండు రొయ్యలు అంటావు, ఎండు చేపలు అంటావు, గోంగూర వండుకుంటే బాగుంటుంది సుబ్బు. ఇంకా అదే చేప రకాల్లో చెప్పు, ఎండు రకాల్లో. ఎన్ని రకాలంటే మెత్తోళ్ళు అని ఇంత పొడిగి ఉంటాయి అవి. టమాటా దోసకాయ వేసి అవి వండుకున్నా బాగుంటది. సో అయితే ఈ వంటకాలని నీ వంటకాలని మన చేపలు ఇంత పొడుగు ఉంటాయి చూడు, ఆ చేపలు ఇంకా సూపర్ గా ఉంటాయి. ఓకే అండి, మా నాయన చెప్పే వంటకాలన్నీ ఈ తడవ మా నాయనమ్మ చేతుల మీదగా నేనైతే చేసి చూపిస్తాను. ఒక్కొక్కటి మా నాయనతో చేపించి చూపిస్తాను. సో అయితే ఇక్కడ కరంపల్లి ప్లేస్లో అయితే మనం ట్రెడిషనల్గా ఒక పాకాలు అనేది సెట్ చేస్తాం. ఇది చెట్టు కింద, దాని పక్కన ఇక్కడ పొయ్యి సెట్ చేస్తాను. ఇవన్నీ ముందు రోజుల్లో ఒక్కొక్కటి ఏసయ్యా అదంటే నాయనమ్మ. అంటే సడన్గా కరెంట్ రావడం వల్ల మా నాయనమ్మ దేవుని తలుచుకుంది. కదండి సంగతి. ఇంకా కాంపౌండ్ ప్లేస్లో అయితే ముందు రోజులు చాలా వింతలు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉండండి. అమ్మా నా లెగ్ పీసు ఫ్రై చేయి, దాన్ని కూడా ఫ్రై చేసే. ఓకేనా? ముందుగా అయితే వాటిని మ్యారినేట్ చేసుకుంటారమ్మా. మ్యారినేట్ చేస్తారా? సరే నీకు వచ్చినట్టయితే ఏం చూపించు.
ఇంకోటి ఏంటంటే అంటే మా నాన్న వంటలు చాలా బాగా చేసేదండి. టేస్ట్ అయితే చాలా సూపర్ ఉండిద్ది. ఇంకోటి ఏంటంటే మేము ఎప్పుడైనా ఇది ఊరు నుంచి వెళ్ళి సడన్గా మన ఊరు వచ్చామనుకో, అంటే ఇప్పుడు విజయవాడలో ఉంటారు. రీసెంట్గా అయితే మేము సో మెనీ టైమ్స్ అయితే మేము విజయవాడలోనే ఎక్కువ ఉండేది. అప్పుడప్పుడు మా నాన్న చూడటానికి చెప్పేసి ఇక్కడికి వస్తాము. అంటే మా నాన్నకి ఇక్కడ ఉంటేనే ఏదోలా ఉండిద్ది, ఆమెకి ప్రాణం లేచి వచ్చినట్టు ఉండిద్ది. సో అయితే మేము అప్పుడప్పుడు చూడటానికి వస్తాము. సో అయితే మా నాన్న వంట చేయడం మొదలుపెట్టింది, చూస్తానండి, నేను మాట్లాడుతూ ఉంటాను. సో అయితే ముందుగా ఏంటి నాన్నమ్మ అయ్యి చెప్పు. కందనకాయలు, లివర్లు, ఓకే, లెగ్ పీస్ అయినా వేసేసుకొని ఉప్పేసి బాగా ఉడకబెట్టాలా? నీళ్ళేం పోయాలా? అంతే, నీళ్ళేం వేయకుండా ఉప్పు పసుపు వేసుకొని చికెన్లో ఉన్న నీరే ఊరిద్ది కదా, ఇంకా ఊరి నీళ్ళతోటి ఇది మగ్గిద్దండి. ఇంకా అది సంగతి. చూస్తామండి, మా ఆమె చాలా బాగా చేసిద్ది. ఇంకా మసాలా ఫ్రై చేసుకోవడం అంతేనా? అంటే దాంట్లో గ్రేవీగా టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అలాంటివి ఏమేమి అవి వేస్తే కొంచెం గుజ్జుగా ఉంటుంది కదా, అంతేనా? అయితే చూస్తానండి, ఒకటి చూపిస్తూ ఉంటాను. సో అయితే నా భార్య మా నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంది, అన్నీ దగ్గరుండి, అంటే కటింగ్ ప్రాసెస్ ఉంచెళ్ళి అన్నీ దగ్గరుండి చూస్తామండి. మా నాన్న మేము ఓ పక్క వీటన్నిటిని వేయించి ఉడికేలాగా తిప్పుతూ ఉంది. మూత పెట్టినానమ్మా ఈ పాతకాలం బండి. అసలు వద్దు, రెండే నేనమ్మా. నీకు బుజ్జి నచ్చిందా? నీకు అసలుకి సూపర్ నచ్చిందా? అదే ఏది ఏతనమైంది? ఓకే. సో అయితే ఒక పక్క నా భార్య తెలియలే మరి. సో ఇది ఈ విధంగా సన్నగా దొరుకుకోవాలా, కసక్ కసక్ కసక్. ఉల్లిపాయ ఎంత కోస్తే అంత ఎడుతారు, అది ఉల్లిపాయలు ఉన్న ప్రత్యేకత. ఎందుకంటే చెప్పు. ఐస్ క్రీము, టమాటా, బంగాళదుంప, మళ్ళీ పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, అది ఒకటే పచ్చిమిరకాయ. అయితే వీళ్ళందరూ ఫ్రెండ్స్ అంట. ఫ్రెండ్స్ అయితే ఇంకా స్విమ్మింగ్ చేద్దాం, స్విమ్మింగ్ పూల్ కి వెళ్తారంట. ఐస్ క్రీమ్ అండ్ ఉల్లిపాయ అన్ని వెళ్తే ఇంకా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తుంటే ఐస్ క్రీమ్ దొరికిపోయింది అంట పాపం. బంగాళదుంప, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా 3 ఏడుతాయి అంట, 4 ఏడుతాయి అంట. బాధపడతా బంగాళదుంపని తీసుకొని బజ్జీ వేస్తాడు, బంగాళదుంప కోసి బజ్జీ వేస్తాడంట. బజ్జీలు వేసే ఆయన బంగాళదుంప కోసి ఇంకా అట్టా బాధపడతా కాయ దూరం పోయినా పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, టమాటా ఉంటాయి కదా. ఇంకా పచ్చిమిరకాయని కూడా దాన్ని కూడా బజ్జీ చేస్తారు ఇద్దరు. మరి టమాటాను ఉల్లిపాయ ఉడుకుతా ఉంటే టమాటాను దొక్కుతారు అంట, చూడకుండా అయిపోయిందంట. చివరికి ఉల్లిపాయ దిగులు పడతా కూర్చుంటుంటే ఇంకా ఎవరో ఒక అతను వచ్చి ఉల్లిపాయ కొత్తాడంట. అంటే ఇవన్నీ చచ్చిపోయినందుకు చేయక టేస్ట్ నీకు లాస్ట్ లో తన చచ్చిపోయినందుకు ఎవరో ఒకరు ఏడవాలని ఉల్లిపాయ కొట్టి మనం ఉడుకుతామంట. ఇంకా అప్పుడు కదా అంటే అది వస్తే మన ఆటం, ఇంక ఉల్లిపాయ వస్తే మన ఆటం. ఉల్లిపాయను కోసి కూడా ఏడుతాడని ఇంకా చేప వరం అక్కడ వచ్చింది. ఉల్లిపాయ చాలా కదా. సో అయితే మన ముక్కలు ఉన్న వాటర్ అంతా ఇనిగిపోయింది. చివరికి అయితే మా నాన్నమ్మ ఆయిల్ వేసేసి బాగా ఫ్రై చేస్తుంది. నా భార్య సన్నగా ముక్కలు అనేది తరిగి పెట్టింది, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు. మా నాన్నమ్మ అయితే తగిన ఉల్లిపాయలు, అదేవిధంగా కసిన్ని పచ్చిమిరకాయ, తరిగిన పచ్చిమిరకాయ ముక్కలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, గోంగూర, కరివేపాకు అన్నీ తెచ్చిన. నిన్న జాగ్రత్త, అవి లివర్లు పగులుతాయి, చేతులు పట్టు అని పగులుతాయి ఆయిల్కి, జాగ్రత్త.
నీకు తెత్తలే. నాకు వద్దులే. నేను ఏం చేది నాకు తెలియదేనమ్మా, నేను నీకాడ నేర్చుకుంటున్నాను. నేను మా ఆవిడ నేర్చుకుంటున్నాం. సో అయితే అదేవిధంగా నువ్వు మా సబ్స్క్రైబర్స్ కూడా నేర్పిస్తున్నావు, మా ఫాలోవర్స్ కూడా. అయితే చూస్తూ ఉండండి ఏ విధంగా. ఫస్ట్ అయితే మీకు చూపిస్తారు కదా ప్రాసెస్ అంతా. ఫస్ట్ అయితే ముక్కల్ని కడిగి అదే ముక్కల్ని నీళ్ళు వంచేసి దాంట్లో బాగా వేయించిందండి. సో అయితే చివరిగా అడుగు నీళ్ళు కాసిన ముక్కల్లో మిగిలింటాయి. అవన్నీ హీట్ తగలటం వల్ల మొత్తం బయటకు వస్తాయి. ఆ వాటర్లోనే ఇవి బాగా కుక్ చేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత నీళ్ళన్నీ ఇనిగిపోతాయి. ఇనిగిపోయిన తర్వాత దీంట్లో ఆయిల్ వేసుకొని అదేవిధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అదేవిధంగా కరివేపాకు అన్నీ వేసుకోవాలి. సో అయితే ఓ పక్క నా భార్య తరిగి పెడతా ఉంది. ఇది కనబడింది కదా, ఇది వచ్చేసి పుదీనా, ఇది వచ్చేసి కరివేపాకు, ఇది వచ్చేసి కొత్తిమీర. ఇంకైతే 3 రకాలు అనేది మా నాన్నమ్మ కట్ చేయమని చెప్పింది బుజ్జికి. ఇది వచ్చేసి ఓన్ డైరెక్షన్ మా నాన్నమ్మదే అండి, సొంత ప్రాసెస్ అంతా. కరివేపాకు కొంచెం, కరివేపాకు, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం, పుదీనా 2 రెబ్బలు. ఎందుకంటే ఎక్కువ వేసామనుకో అచ్చం పుదీనా వాసన వచ్చేసింది. అందుకని చెప్పేసి కొంచెం తక్కువ వేసింది. ఆ విధంగా అన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఏం చేయాలమ్మా? ఇంకేం చేయాలా? అన్నీ అయినాక ఇంకా తింటమే. నీ అమ్మ దాంట్లో అది వేయలేదు కదే. ఏంటది? మసాలా వేస్తా ఉండు. మరి అది వేయకుండా తింటమే అంటావు. కారం వేయాలి. ఉండు ఒక 5 minutes ఉండు, అది బాగా కుక్ అవ్వాలి. ఇంకా తీసుకోవాలి. సరేనండి, అమ్మమ్మకు చూస్తున్నాడు. అమ్మమ్మకు తెలిసినా కానీ మా ఆయన అయితే అమ్మమ్మ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉంది. స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. అంటే కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేగుతున్నాయి కదా, ఆనియన్స్ అవి వాటి ఫ్లేవరే బాగా తగ్గింది. సో అయితే నెక్స్ట్ టైం అనేది బాణీని పట్టుకోవడానికి అదే అదే దాని పేరు ఏం పేరు ఏమంటారు? పట్టుకార ఏదో పట్టకార ఏదో నా దాంట్లో ఉంది అనుకుంటావా? ఉప్పు సరిపోయింది. మొక్క చూడు సూపర్ ఉంది పలకో కదా. అమ్మమ్మ అయితే సగం నూనె పోసి అలా ఏపుతా ఉందన్నమాట. ఆయిల్లో బాగా ఫ్రై అవుతా ఉంది. తర్వాత ఏం చేయాలి? ఇంకేం చేయాలా? దింపితే కారం, ధనియా అన్ని చేస్తాలేరా నువ్వు, అన్ని అరబాకు నన్ను. అమ్మమ్మకి మైండ్ అది అన్ని మర్చిపోయిద్ది. నువ్వు అట్లా నువ్వు తింటాం అంటే ఇంకా అమ్మమ్మ పసుపు ఇవన్నీ వేయకుండా ఎట్లా అనుకున్నావు? ధనియా జీరా పౌడర్ కూడా వేసుకుని ఆయిల్లో ఫ్రై చేస్తున్నామమ్మ. లెగ్ పీస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నాం. వేడి వేడిగా అన్నం కూడా పక్కనే ఉంది, రెడీ అయిపోయింది. అన్నం ముందే వండేసాము. వర్షం పడుతుంది. టమాటా కూర వండుకుందామని కట్ చేసి పెట్టుకుంటే చివరికి చికెన్ కర్రీ, అలాగే ఏంటి అమ్మ ఫ్లేవర్ కార్జు, కదనకాయలు 3 ఫ్రై అయిపోయినాయి. ఫ్రై చేసుకొని సో అయితే మా నాన్నమ్మ మా వాడుక భాషలో వాటిని అయితే కందనకాయలు అంటారు. మీ వాడుక భాషలో మీరు ఏమంటారో కామెంట్ చేయండి తప్పకుండా. సో అయితే వాటిని ఒకదాన్ని లివర్ అంటారు, ఒకదాన్ని ఇంకోటి ఏమో హార్ట్ ఉంది, అది కోడి గుండెకాయ ఉంది, రెండోదేమో కందనకాయ. కందనకాయ ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. అదే విధంగా తెలుగులో వాటిని ఏమంటారో కామెంట్ చేయండి. తెలుగులోనే వాటిని కందనకాయలు అంటారు. కందనకాయలు అంటే ఏటిని కోళ్ళ ఏ పొట్టని కందనకాయ అంటారు. పొట్టని, అది పొట్టని కందనకాయ అంటారు. జీర్ణాశయం అది చూపిస్తాం. మైకి ఒక ముద్ద అన్నం ఆరేసి పెడదాం. కానీ మా నాన్నమ్మ అయితే ఫైనల్గా ఏ విధంగా అయితే కుక్ చేసింది. ఏమేంటి పడ్డాయి నాకు, ఒక స్టమక్ ముక్క వచ్చింది, ఒక లివర్ ముక్క వచ్చింది. అయితే దీంట్లో ఇంకా స్పైస్ యాడ్ చేయలేదు, కారం అయితే యాడ్ చేయలేదు. సో అయితే ఇప్పుడు మా నాన్నమ్మ ఏం చెప్పిందంటే, అదే నాన్నమ్మా దాంట్లో ఉప్పు సరిపోయిందా లేదా, లేకుంటే ముక్క ఉడికిందా లేదా అనేది చూడమంది. ఇదైతే కాలుతుంది, నోట్లో నీళ్ళు కొడుతున్నాయి. నేనేమో అక్కడ ఫుల్గా తిని వచ్చాను. ఆయన ట్రై చేస్తా తినడానికి. సూపర్ అమ్మా, ఊటికి. సో అయితే కారం ఒకటేను, ఉప్పు సరిపోద్ది. మసాలా కారం
సరిపోద్ది, కొంచెం వేసిన మంట పుట్టిద్ది బాగా. అదే మీ కారం నాకు తెలుసుకాను కానీ నేను శనగపాయలు ధనియాలు జీలకర్ర మెంతులు కరివేపాకు మొత్తం వేపి అబ్బా మరి మసాలా కారం మసాలా కారం ఒకసారి ప్రాసెస్ చూపిస్తావా? వేసాక ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నేనమ్మా నువ్వు కారం చేసిన ప్రాసెస్ మాకు మా సబ్స్క్రైబర్స్కి చూపిస్తానన్న. మీరు ధనియాలు జీలకర్ర మెంతులు శనగపాయలు తీసుకుంటే నేను కారం కొట్టి పెడతా. ఆ కారంలో కలిపి చెప్పానే రేపు తీసుకొస్తాను. నువ్వు చేసిన మసాలా కారం ఏ విధంగా ఉంటుందో మాకు చూపించాలి. తేజకాయల మామూలుకాయలు దానికి మీ కారం ఏ కాయలు అయితే కారం వేసుకోవడానికి అన్నంలో మనం రోజు తెచ్చుకోవాలి. ఇట్లా మా నాన్న బాగా చేసి పెడుతున్నాయి. నేను చేసిన సూపర్. నువ్వు చేస్తావు అప్పుడు అయ్యి రుచి తిన్నా. రుచుతున్నా ఓకే. కారం వేసినావా? వేసింది అమ్మా యాడ పెట్టా నేను లాస్ట్ మళ్ళీ షో చేయాలి. షో చేయకు అంటారు కదా. మీకు ఉందండి, దాన్ని ఒకేసారి రైస్ లో నంచుకుని తిందా ఉంటుంది. కానీ మా ఆయన ఇంటెన్షన్ ఏంటంటే దాన్ని జస్ట్ ఒక ప్లేట్ లో వేసుకొని ఉప్పు అని ఊదుకుని తినడానికి. కానీ బుజ్జి ఇంటెన్షన్ ఏంటంటే దాన్ని నలుగురు అన్నంలో ఉంటుంది.